తల్లి కన్నబిడ్డవో తెలియదు. మన ఇద్దరి మధ్యలో ఏ జన్మలో ఏ రుణం ఉందో తెలియదు. ఆ దేవుడు నిన్ను నా దగ్గరికి పంపించేలా చేశాడు. నీలో నా పల్లవిని కనిపించేలా, వినిపించేలా చేశాడు. దూరమైన తన్నే నీలో చూసుకుంటూ బతికేలా చేశాడు. నువ్వు పరాయిదానివి కాదమ్మా, నా సొంత కూతురువే. నా కూతురు వచ్చినా సరే నువ్వు కూడా నా కూతురువే, నా పెద్ద కూతురువి. నువ్వెక్కడికి వెళ్ళొద్దు. ఇప్పటికీ ఎప్పటికీ ఈ నాన్నతోనే ఉంటావా? మరైతే నువ్వు నన్ను దత్తత తీసుకుంటావా? తీసుకుంటానమ్మా, తప్పకుండా తీసుకుంటాను. స్వీటీ డిఎస్పి కార్తిక్ కృష్ణ పెద్ద కూతురని అందరూ పిలిచేలా చేస్తాను. యు ఆర్ ఆల్వేస్ మై డాటర్. మరైతే నేను నిన్ను నాన్న అని పిలవచ్చా? అలా పిలిపించుకోవటం కంటే గొప్ప అదృష్టం, ఆనందం ఇంకేముంటదమ్మా నాకు. నాన్న yes మన ప్లాన్ ఆటం బాంబులా బ్లాస్ట్ అయింది. స్వీటీని కార్తిక్ దత్తత తీసుకోవడం పక్కా. అందుకోసం స్వీటీకి తల్లి స్థానంలో రాధిక రావడం అంతకన్నా పక్కా. రాధిక ఇక్కడికి వచ్చేలోపే దాన్ని మనం పుట్టుకొని దానంతా చూడడం అంతకన్నా పక్కా. మరి ఆ పిల్ల రాక్షసి సంగతి? పులిని జైలుకు పంపించాక దాని పిల్లలంతా చూడడం పెద్ద లెక్క. ఈ రెండిటితో పాటుగా నా ముందు ఇంకో ముఖ్యమైన టాస్క్ ఉంది. ముఖ్యమైన టాస్కా? ఏంటది? కార్తిక్ కన్న కూతురెవరో కనిపెట్టడం. బ్యాడ్ పోలీస్, టెన్షన్ పడకు. టెన్షన్ కాదమ్మా, ప్రేమ. నా కూతురు ఇప్పుడు ఎక్కడుందో, ఎలా ఉందో అనే ఫీలింగ్. ఎప్పుడు చూస్తానా, ఎప్పుడెప్పుడు కలుస్తానా నా ఆతృత. నీ ప్రేమ మీ ఇద్దరిని కలుపుతుంది బ్యాడ్ పోలీస్. నువ్వేం కంగారు పడకు. వా షట్. ఏమైంది? సారీ సార్, ఎంత ప్రయత్నించినా నా వల్ల కావడం లేదు. నా వల్లే కాదు, ఎవ్వరి వల్ల కాదు. హలో, నీ వల్ల కాదని చెప్పావు, బాగుంది. ఎవరి వల్ల కాదంటావేంటి? ముఖ కవలికలే సరిగా కనిపించడం లేదు. మరి ఆ విషయం బొమ్మలు గీయక ముందు ఇన్ని డ్రాయింగ్ షీట్స్ వేస్ట్ చేయకూడదని తెలీదా? అంటే అది చూడండి, పాప బొమ్మ గీయగలను అన్నారు కదా, ఇప్పుడేంటిలా? సారీ సార్, అనుకున్నాను కానీ ఇప్పుడు అయ్యో పర్వాలేదు సార్. తీసుకో. థ్యాంక్ యూ సార్. ఏంటి కార్తిక్ ఇదంతా? ఏం చేస్తున్నావు? ఎవరతను? బ్యాడ్ పోలీస్ కి ఒక పాప ఉంది కదా, తన చిన్నప్పుడు ఫోటో చూసి ఇప్పుడు ఎలా ఉంటుందో అని బొమ్మ గీసే అతను. గీసాడా? ఎక్కడ గీసాడు?
ఏయ్, ఏంటే కామెడీ చేస్తున్నావా? లేదక్క, స్వీటీ చెప్పేది నిజం. అతను వచ్చింది నా కూతురు బొమ్మ గీయటానికే, కానీ గీయలేకపోయాడు. అయినా ఎలా గీస్తాడు కార్తీక్? అరే, పొత్తిల్లో ఉన్న బిడ్డ ఫోటో పట్టుకొని ఇప్పుడు ఎలా ఉంది, ఇంకో 10 సంవత్సరాల తర్వాత ఎలా ఉంటుంది అని ప్రయత్నాలు చేస్తున్నావంటే బయట ఎవరికైనా ఈ విషయం తెలిస్తే నీకు పిచ్చి పట్టింది అనుకుంటారు కార్తీక్. అనుకోని అక్క, అనుకోని. నాది పిచ్చి ప్రేమే. నా పల్లవి ప్రతిరూపం మీద, నా రక్తం మీద, నా బిడ్డ మీద నాకున్న పిచ్చి ప్రేమ. కార్తీక్, ప్లీజ్ కంట్రోల్. నీ బాధ నాకు అర్థమవుతుంది, కానీ నీ ప్రయత్నం వృధా. అలా ఊహించి బొమ్మలు గీయడం అనేది అసాధ్యం. ఇట్స్ ఇంపాసిబుల్. పాసిబుల్. రాధిక ఉంటే గీసేదిగా. అవును బ్యాడ్ పోలీస్, రాధిక అయితే ఖచ్చితంగా గీస్తుంది. ఇంతకు ముందు 2-3 టైమ్స్ నీకు కూడా బొమ్మల విషయంలో హెల్ప్ చేసింది కదా. ఏయ్, ఇప్పుడు దాని విషయం ఎందుకు? ఇదిగో వస్తాను, అదిగో తెస్తాను అని అడ్రస్ లేకుండా పోయింది. ఇప్పుడు అది వచ్చి బొమ్మలు గీయాలా? అవును, తనే గీయగలదు. బ్యాడ్ పోలీస్, నువ్వు త్వరగా రాధికని వెతికి తీసుకొస్తే తన నా ఫ్రెండ్ బొమ్మ గీస్తుంది. వెతుకుతానమ్మా, రాధికని వెతుకుతాను, నా కూతుర్ని వెతుకుతాను, ఇద్దరిని కనిపెడతాను. అల్లుడు, రాధికే ఎందుకు? రాధికలాగా గీసే వాళ్ళు ఉంటారుగా, వాళ్ళైనా పర్లేదు కదా అల్లుడు. నాకు తెలుసు మావయ్య. ఏయ్, ఏంటి ఓవర్ యాక్షన్ చేస్తున్నావు? చిన్నపిల్లలు ఏం చేసినా కొంచెం ఓవర్గా ఉంటుంది. అప్పుడేగా ముద్దుగా ఉండేది. ఏంటి మాటకి మాట సమాధానం ఇస్తున్నావు? ఎక్కువ చేసావంటే మీ రాధిక ఇక్కడికి రావడం కాదు, నిన్నే మీ రాధిక దగ్గరకు పంపిస్తాను. వెళ్ళా. ఏయ్, డోంట్ టచ్ మీ. చూడు, ఇప్పటికే నువ్వు నా మీద చాలాసార్లు అరిచావు, భరించాను. చాలాసార్లు తిట్టావు, సహించాను. ఇప్పుడు మ్యాన్ హ్యాండలింగ్ చేస్తున్నావు. చేస్తే ఏం చేస్తావు? నేను చేయను, బ్యాడ్ పోలీస్ చేస్తాడు. చిన్నపిల్లల్ని తిట్టినా కొట్టినా కేసు అవుతుందంటగా, ఆ కేసులో బుక్ చేస్తాడు. అసలే ఇంట్లో నీకంటే నా మాటకి కొంచెం పవర్ ఎక్కువ. ఆ తర్వాత మీ ఇష్టం. బ్రోస్, బీ కేర్ఫుల్. సకల, ఇక లాభం లేదు. అర్జెంటుగా నువ్వు సూసైడ్ చేసుకోవాలి. అవునమ్మా, నువ్వు ఎంత షార్ప్గా చూసినా సిచ్యువేషన్ అదే డిమాండ్ చేస్తుంది. మావయ్యా, లేకపోతే ఏంటి సకల? ఒకవైపు ఆ రాధిక టార్చర్ అనుకుంటే ఇప్పుడు బుడ్డది. బాలయ్య సినిమాలో డైలాగులన్నీ కొట్టేసి ఆకులో ఏకలా తీసేసి మరి వార్నింగ్ ఇచ్చి వెళ్తోంది. ఎంతకంటే అవమానం ఉంటుందా? ఉంటుంది, ముందు ముందు చాలా ఉంటుంది. ముందు అజ్ఞాతంలో ఉన్న ఆ రాధికని బయటికి లాగుతాను, తర్వాత ఈ బుడ్డదాన్ని బయటికి గెంటేస్తాను. సే రాధిక, ఎక్కడున్నావే? కార్తీక్ గారికి పల్లవి అక్కకి పాప పుట్టింది.
ఆ విషయం కాంచనవల్లి గారే స్వయంగా ఒప్పుకున్నారు. ఒకవైపు స్వీటీ పల్లవి అక్కలాగా ఉన్న నన్ను చూసి అమ్మ అంటోంది. స్వీటీ ఏమో ఇన్నాళ్ళు ఇదే హోంలో ఉండింది. దేవి గారేమో వేరే ఎవరో ఒక ఆవిడ్ని స్వీటీ వాళ్ళ అమ్మమ్మ అని తీసుకొచ్చింది. ఈ చిక్కుముడులన్నీ వీడాలంటే దేవి గారికి అనుమానం రాకుండా విషయాలన్నీ బయటికి లాగి స్వీటీ ఎవరనేది కనిపెడతాను. నమస్తే మేడం. అమ్మా, కూర్చోండి మేడం. థ్యాంక్ యూ. చెప్పండి మేడం. నాది పేరు నిత్య అగర్వాల్. మాది రాజస్థాన్. మా అక్క బావగారు ఉజ్బెకిస్తాన్లో పెద్ద బిజినెస్. వాళ్ళు ఫుల్ బిజీగా ఉన్నారు. మాది ఒక బేటీ ఉంది. దాన్ని మీ కేర్ హోమ్లో చేర్చాలి. ఏంటి, మీ పాపని మా హోమ్ కేర్లో జాయిన్ చేయడానికి రాజస్థాన్ నుండి వచ్చారా? ఆహాహా, నై. మాది రాజస్థాన్ నుంచి రీసెంట్గా ఇక్కడికి షిఫ్ట్ అయ్యాం. అవునా, చాలా థ్యాంక్స్ అండి. చేర్పించండి. మా కేర్ హోమ్ పిల్లల పట్ల చాలా కేర్గా ఉంటుందండి. అసలు మా కేర్ హోమ్ గురించి చెప్పాలంటే ఏది ఏమైనా మీరు మీ పాపని జాయిన్ చేయించడానికి కరెక్ట్ ప్లేస్కే వచ్చారు. థ్యాంక్ యూ సో మచ్. అవును, ఇంతకీ మీ పాపని ఇక్కడ జాయిన్ చేయమని ఎవరు చెప్పారు? ఐ మీన్ మా కేర్ హోమ్ కి మీకెవరు రిఫర్ చేశారు అని. కాంచనవల్లి గారు. ఏంటి, కాంచనవల్లి గారా? క్యా హువా జీ? ఎందుకు అంత షాక్ అవుతున్నారు? చెప్పండి మేడం. అబ్బే ఏం లేదు మేడం, ఏదో పేరు చెప్పారు. ఏం పేరు అది? కాంచనవల్లి. ఆవిడెవరు? మీ రిలేషనా? కాదు జీ, ఆవిడ నేను ఒక షాదీలో మిలేంగే. మాకు మంచి దోస్తు హువా. ఆవిడ బేటికా చోటి స్వీటీని ఇక్కడే చేర్పించారని మాకు చెప్పింది. మాకు రికమెండ్ చేసింది. మీరు చెప్పిన స్వీటీ అనే పాప మొన్నటి వరకు ఇక్కడే ఉన్నమాట నిజం. కానీ ఈ కాంచనవల్లి ఎవరో నాకు తెలియదండి. ఐసా कैसे बोलते हैं जी? స్వీటీ తన బేటికా చోటి అని ఇక్కడే ఉంచానని చెప్పింది. ఈ మధ్య స్వీటీ కిడ్నాప్ అయిందని కూడా తెలిసింది. నో డౌట్, ఖచ్చితంగా ఇది ఆ కార్తిక్ పంపిన మనిషే. అంటే తన కూతురు కోసం ఎంక్వైరీ మొదలు పెట్టాడన్నమాట. బోలో జీ, స్వీటీ కాంచనవల్లి మనమరాలే కదా? కాదండి, మీకెవరో రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. అచ్చా, సరే. నాకు స్వీటీకి సంబంధించిన డీటెయిల్స్ కావాలి. చూపించండి జీ. స్వీటీ డీటెయిల్స్ మీకెందుకు ఇవ్వాలి? అలా ఒకరికి సంబంధించిన డీటెయిల్స్ ఇంకొకరికి చూపించడం రూల్స్ ఒప్పుకోవండి. ఎందుకు ఒప్పుకోరు? మీరు ఇంత టెన్షన్ పడుతున్నారంటే ఈ హోములో ఏదో గల్తీ నడుస్తుంది జీ. ఈ హోము మీద మీ మీద పోలీస్ కంప్లైంట్ ఇస్తాను. అప్పుడు అన్ని డీటెయిల్స్ బహుతాత. కంప్లైంట్ ఏంటండి? కంప్లైంట్ ఏంటి? బెదిరిస్తున్నారా? లేకపోతే ఏంటి జీ? మాది చోటిని ఇక్కడ చేర్పించాలంటే మాది డౌట్ క్లియర్ అవ్వాలి కదా జీ. అంతే కదా, దానికెందుకు అంత సీరియస్ అవుతారు మేడం? మీకు స్వీటీ డీటెయిల్సే కదా కావాలి. ఉండండి, తీసుకొస్తాను.
అయ్యో అనవసరంగా ఇరుక్కుపోయానే. మేడం, నాకు చాలా టెన్షన్గా ఉంది మేడం. ఇప్పుడు స్వీటీ డీటెయిల్స్ ఇవ్వకపోతే ఆవిడ నిజంగానే పోలీస్ కంప్లైంట్ ఇచ్చేలా ఉంది. ఏయ్ ఆగు, టెన్షన్ పడకు. ఇప్పుడు ఏం చేయాలో ఆలోచించని. మీరు ఇదిగోండి, ఆలోచిస్తూనే ఉండండి. స్వీటీ డీటెయిల్స్ నేనే తనకిచ్చేస్తాను. పిల్లలు, మీరు అంతా ఇక్కడికి రండి. పిల్లలు, మీరు అందరూ ఇక్కడే ఉంటున్నారా? అవునండి. మీకు స్వీటీ అనే పాప తెలుసా? ఓ, స్వీటీ వాళ్ళ అమ్మ నాన్న ఎవరు? స్వీటీ వాళ్ళ అమ్మ నాన్న ఇక్కడికి వస్తారా? స్వీటీ చాలా మంచిది. తనకు అమ్మ నాన్న ఎవ్వరూ లేరు. తన కోసం అప్పుడప్పుడు ఏయ్ ఆగు. ఇప్పుడు తీసుకెళ్ళివు. తను మాతో చాలా బాగా ఆడుకుంటుంది. పిల్లలు, వెళ్ళి ఆడుకోండి. ఇదిగోండి మేడం, స్వీటీ డీటెయిల్సే కాదు, మిగతా పిల్లల డీటెయిల్స్ కూడా ఈ ఫైల్లోనే ఉన్నాయి. చూసుకోండి. అందరి అప్లికేషన్స్ లో ఫుల్ డీటెయిల్స్ ఉన్నాయి. వాళ్ళ అమ్మ నాన్న గార్డెన్ ఫొటోస్ తో సహా ఉన్నాయి. మరి స్వీటీ అప్లికేషన్ లో అవి ఇవి లేవు ఏంటి? వాళ్ళ అమ్మమ్మ గారు ఫొటోస్ ఇచ్చారు మేడం. లేదు, స్వీటీ వెనుక ఏదో జరుగుతుంది. వీళ్ళు ఏదో దాస్తున్నారు. సరే, వాళ్ళ అమ్మమ్మ గారిని ఒకసారి ఫోను చేసి పిలిపిస్తారా? నాది మాట్లాడతాను. చూడండి, మీ పాప సెక్యూరిటీ కోసం అడిగారని పర్సనల్ డీటెయిల్స్ కూడా చూపించాను. మీరు ఇంకా ఇలా అడిగితే అసలు మీ పాప మా హోమ్ కేర్లో జాయిన్ అవ్వాల్సిన అవసరమే లేదు. దయచేసి మీరు బయలుదేరండి. ఇంకా ఎక్కువ లాగితే మ్యాటర్ తెగేలా ఉంది. కానీ స్వీటీ విషయంలో ఏదో రహస్యం ఉంది. దాన్ని ఛేదించాలి. ఒకవేళ స్వీటీ కాంచనవల్లి మనవరాలైతే అంతకంటే హ్యాపీ న్యూస్ మరొకటి ఉండదు. మేడం, ఏంటి ఆలోచిస్తున్నారు? కూర్చునే మీది హోమ్లో మాది బేటీని చేర్పించాలని డిసైడ్ అయ్యాం. మాది 2 రోజుల్లో వచ్చి మాది బేటీని ఇక్కడ జాయిన్ చేస్తాం. జై శ్రీరామ్. వస్తా. మంచిది. చూసావుగా, ఆ కార్తిక్ గాడు అప్పుడే ఎంక్వైరీ మొదలు పెట్టేశాడు. ఇప్పుడు వచ్చింది ఖచ్చితంగా కార్తిక్ పంపిన ఇన్ఫార్మరే. ఎట్టి పరిస్థితుల్లో స్వీటీ నా మనవరాలని ఆ కార్తిక్కి తెలియడానికి వీల్లేదు. ఒకవేళ తెలిసిందనుకో, ఈ భూమి మీద నీకు అదే ఆఖరి రోజు అవుతుంది. లేదు మేడం, తెలియనివ్వను. ఈ రోజు వచ్చిన ఆవిడ ఇంకోసారి వస్తే గట్టిగా బుద్ధి చెప్పి పంపిస్తాను. ఈ రోజు వచ్చిన ఆవిడ రేపొస్తుందని గ్యారంటీ ఏంటి? రేపు ఇంకొక ఆవిడ రావచ్చు, ఎల్లుండి వేరే అతను రావచ్చు. ఎవరొచ్చినా ఎప్పుడొచ్చినా స్వీటీ గురించి అడిగితే మాత్రం చీమంత ఇన్ఫర్మేషన్ కూడా బయటికి రాకూడదు. బీ కేర్ఫుల్.
చూడండి, మీ పాప సెక్యూరిటీ కోసం అడిగారని పర్సనల్ డీటెయిల్స్ కూడా చూపించాను. మీరు ఇంకా ఇలా అడిగితే అసలు మీ పాప మా హోమ్ కేర్లో జాయిన్ అవ్వాల్సిన అవసరమే లేదు. దయచేసి మీరు బయలుదేరండి. స్వీటీ గురించి అన్ని విషయాలు తెలుస్తాయి అనుకుంటే దొరికి మిస్ అయిపోయింది.